ఓం శుభంకర్యే నమః. వక్రతుండ మహాకాయ సూర్యకోటి సమప్రభ నిర్విఘ్నం కురు మే దేవ సర్వకార్యేషు సర్వదా. ఆదిత్యాయ చ సోమాయ మంగళాయ బుధాయ చ గురుశుక్రః శనిభ్యశ్చ రాహవే కేతవే నమః. గురుబ్రహ్మా గురుర్విష్ణుః గురుర్దేవో మహేశ్వరః గురు సాక్షాత్ పరబ్రహ్మ తస్మై శ్రీ గురవే నమః. శ్రీ మహాగణాధిపతయే నమః. ఆదిత్యాది నవగ్రహ దేవతాభ్యో నమో నమః. అస్మత్ శ్రీ గురు చరణారవిందాభ్యా నమః. శ్రీ 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 గణపతి సచ్చిదానంద సద్గురుభ్యో నమో నమః. ధనుస్సు రాశి వారికి జూన్ నెలలో గల గోచార ఫలితాలను తెలియచేస్తున్నాము, శ్రద్ధగా ఆలకించండి. ఈ యొక్క ధనుస్సు రాశి వారికి సంపదపరమైనటువంటి లోట్లు ఏమాత్రము ఉండవు. పూర్వ రుణములు కొన్ని మీకు అందేటువంటి అవకాశము ఈ యొక్క మాసంలో గోచరిస్తుంది. అలాగే ఉద్యోగములో కూడా మీరు అనుకున్నటువంటి మార్పు పదమైనటువంటి మార్గాలు మీకు కనిపిస్తూ ఉంటాయి. ఏదైనా మీరు ప్రమోషన్ కోసం ప్రయత్నం చేసినా, హైక్ కోసం ప్రయత్నం చేసినా, లేదు ఈ కంపెనీ కాదు ఇంకో కంపెనీలోకి వెళ్ళాలనుకున్నా, అటువంటి మార్గాలు కొన్ని మీకు తాహసపడుతూ ఉంటాయి. అవి మీ యొక్క జీవన మలుపుకి ఎంతో ఉపయుక్తమవుతాయి. అలాగే వ్యాపారస్తులు కూడా మీ యొక్క వ్యాపారాభివృద్ధి పరముగా మీ ఆలోచనలు చేస్తూ ఉంటారు. ధన నష్టము ఉన్నప్పటికీ కొన్ని ప్రయత్నాలు సక్సెస్ అవుతాయి. రాజకీయ నాయకులతో వ్యాపారస్తులకి పరిచయములు కూడా ఏర్పడతాయి. ఇక విద్యార్థుల విషయంలోకి వచ్చినట్లయితే కనుక జూన్ మాసములో విద్యార్థులకి చాలా గొప్ప గొప్ప అవకాశములు గోచరిస్తున్నాయి. ధనుస్సు రాశి వారికి గోచారము రీత్యా మీరు అనుకున్నటువంటి కాలేజీల్లో కానీ మీకు సీట్ లభించడాన్ని మనం గమనించవచ్చు. లీడర్షిప్ వహించేటువంటి అవకాశాలు కూడా విద్యార్థులకు గోచరిస్తున్నాయి. స్థిరమైనటువంటి ఉద్యోగము లేనటువంటి వారికి, ధనుసు రాశి వారికి ఈ యొక్క పౌర్ణమి తరువాత, ఏదైతే జ్యేష్ఠమాసంలో వచ్చేటువంటి పౌర్ణమి తరువాత కొన్ని అవకాశాలు లభిస్తాయి. చిన్నదో పెద్దదో మానకుండా ఉద్యోగం చేయడం మంచిది అని నా అభిప్రాయం. తొందరపడి మానేస్తే ఉన్నది కూడా పోతుంది, ఆ మాత్రము కూడా గౌరవం మన ఇంట్లో మనకు ఉండదు. పురుషుడు అన్నాక సంపాదించి తీరాల్సింది. జూన్ మాసంలో వ్యాపారములు కొత్తవి ప్రారంభించడానికి ధనుస్సు రాశి జాతకులు మక్కువ చూపుతారు. తొందరపాటుతో మీకు తెలిసినటువంటి వ్యాపారాన్ని అయితే చేయండి, కానీ తెలియనటువంటి వ్యాపారంలో ఎవరో మీకు సలహా చెప్తా అన్నారు, ఎవరో వస్తా అన్నారు అని చెప్పి అప్పు చేసి పెట్టుబడులను పెట్టి వ్యాపారము చేయటం ద్వారా నష్టము వాటిల్లుతుంది. తస్మాత్ జాగ్రత్త. ఇష్టదైవ సందర్శనము మనసుకు ఎంతో ప్రశాంతతనిస్తుంది ధనుస్సు రాశి వారికి. అలాగే ధనుస్సు రాశిలో అవివాహితులకి వివాహ సంబంధములు గోచరిస్తూ ఉంటాయి. ఇంకా ఏదో స్థిరపడలేదు అనేటువంటి ఒక అభిప్రాయంలో ఉంటారు మీరు. కానీ ఒక మెట్టు ఎక్కాలి అంటే కింద మెట్టుని వదలాలి, వదిలితేనే మనం పైకెక్కగలం. ఈ మెట్టును తీసుకుని వెళ్ళలేము. కాబట్టి తెగింపు అనేటువంటిది కొన్ని సందర్భాలలో మనకి ఉండాలి. అధైర్యంగా ఉండకూడదు. ఏం జరిగిపోతుందో తెలీదు, ఇప్పుడంతా ఏదో గొడవలు అంటున్నారు, పెళ్లి చేసుకుని తనని ఇబ్బంది పెట్టడం ఎందుకు అనుకుంటే రానున్న రోజుల్లో వివాహం కూడా కాదు. సంతానపరమైనటువంటి లబ్ధులు కూడా జూన్ మాసంలో ధనుస్సు రాశి వారికి స్పష్టంగా గోచరిస్తున్నాయి. మీ శ్రేయోభివృద్ధి కోసమై కుటుంబంలో కొంతమంది మీకు సలహాలను ఇస్తూ ఉంటారు. వాటిని తీసుకోండి, ఆలోచన చేయండి. ఏదో పెడచెవున పెట్టద్దు. అతిగా మాట్లాడకమ్మాయి అని చెప్తే వినండి. అంతే తప్ప నేను మాట్లాడట్లేదు, నేను అతిగా ఏం మాట్లాడను, నేను అసలు ఎప్పుడు మాట్లాడను, ఇంతకుముందు మాట్లాడానా, ఇలా మాట్లాడటమే అతి. అని వదిలేసాము అంటే మనకు అర్థమైంది అని అర్థం. మనం చెప్పకుండా దాని గురించి చర్చిస్తున్నాము అంటే మనకు అది అర్థము కాలేదు అని అర్థం.
కాబట్టి అతిగా మాట్లాడి కొన్ని సమస్యలని ధనుస్సు రాశి వారు తెచ్చుకుంటారు. మీ యొక్క భార్యాభర్తల జీవితం మధ్యలో ఇతరులను ఎవరిని రానివ్వకండి. సంబంధం ఏముంది, మీ జీవితం మీది. ఎంత ఆప్తులైనా, ఎంత అన్నదమ్ములైనా, ఎంత అక్క చెల్లెళ్ళైనా ఒక పరిధి దాటి వచ్చి కుటుంబాన్ని చక్కబెట్టే విధంగా మనం ఉండకూడదు. అబద్ధాలని ఆడేటువంటి ధనుస్సు రాశి జాతకులు చాలా జాగ్రత్తగా ఉండాలి. దొరికిపోతారు. దొరికారంటే మాత్రము జీవితాంతము నింద తప్పదు. విదేశాలకు వెళ్ళి స్థిరపడినటువంటి ధనుస్సు రాశి జాతకులు ఇప్పుడిప్పుడే అక్కడ ఇళ్ళు కొనటము కానీ కారులు కొనటం కానీ చేస్తూ ఉంటారు. 1కి 100 సార్లు ఆలోచన చేసుకొని నిర్ణయాలను తీసుకోండి. గో సంరక్షణ ధనుస్సు రాశి వారికి ఎంతో ఉపయుక్తాన్ని ఇస్తుంది. ముఖ్యంగా ఎంతో ప్రశాంతతనిస్తుంది. ఏదో 1 నెల చేశామా 2 నెలలు చేశామా కాదు, 1 సంవత్సరపు పాటు లేకపోతే 2-3 సంవత్సరాల పాటు ఒక దృఢమైనటువంటి సంకల్పాన్ని తీసుకుని గోవులని సంరక్షణ చెయ్యండి. తప్పదు. గో సంరక్షణ చేయకపోతే ధర్మం నిలబడదు. ధర్మం నిలబడకపోతే ఆ ధర్మం నిలబడకపోవడానికి గల కారణం మనం అవుతాం. అవకాశం ఉండి కూడా చేయకపోతే, అవకాశం లేదు, అంత డబ్బు లేదు, సంరక్షణ చేసేది ప్రచారం చేయొచ్చు. ఉపయుక్తమైనటువంటి వాళ్ళకి ఆ విషయాన్ని తెలియచేసి వారి దగ్గర నుంచి మనము ఆ విషయాన్ని గ్రహించి మనం ముందుకు వెళ్ళవచ్చు. కాబట్టి ఉపయుక్తమైనటువంటి పనిని చేయండి. ధర్మపరమైనటువంటి జీవనంలో ఉండేటువంటి వ్యక్తులకి ఎక్కువగా సాన్నిధ్యం చేయండి. అన్నదానము చేసిన ఈ పౌర్ణమి తర్వాత కొన్ని సమస్యల నుంచి ఇట్టే బయటపడతారు ధనుస్సు రాశి జాతకులు. ముఖ్యంగా అన్నదానము అంటే ఏదో బంధుమిత్రులందరినీ తీసుకెళ్ళి పార్టీ చేయటం కాదు. మనము తినేటువంటి పదార్థాలని ఏ స్థితి లేనటువంటి వారికి ఇవ్వటం. వారికి ఇచ్చేటప్పుడు మనం ఆలోచన చేస్తాం, ఇతరంత బిర్యానీ తినగలడా, జీర్ణమవుతుందా, ఏముందిలే ఏదో ఒక ఇడ్లీ తీసుకెళ్దాము. మనము ఏదైతే తింటామో దానిని దానము చేసేటువంటి వాడే గొప్పవాడు. కాబట్టి అన్నదానము చేయండి, క్షేత్ర దర్శనములు చేయండి. తద్వారా ఎంతో గొప్ప విజయాలని ఈ యొక్క ధనుసు రాశి జాతకులు పొందగలుగుతారు. పౌర్ణమి తర్వాత కొన్ని అనారోగ్య సమస్యల నుంచి కూడా ఇట్టే బయటపడగలుగుతారు. తండ్రి విషయంలో మీరు తీసుకున్నటువంటి ఒక నిర్ణయము మిమ్మల్ని చాలా అభినందనీయం చేస్తుంది. అలాగే కుమార్తె యొక్క చదువు విషయంపై శ్రద్ధ అవశ్యము. చాలామంది శ్రద్ధ పెట్టట్లేదు, ఏదో చదువుకుంటున్నారులే పిల్లలు, వెళ్తున్నారు, ఫీజు కడుతున్నాం, వస్తున్నాం, మంచి ఫోన్ ఇచ్చాం కదా, ఎప్పుడు కావాలంటే అప్పుడు మాట్లాడుతున్నారని. ఫోన్కి ఒక సమయం పెట్టండి. ఆ సమయంలోనే ఫోన్, అది 1 గంట 2 గంటల 3 గంటల మీరే నిర్ణయించి ఒక సమయాన్ని ఇవ్వండి. దానికి తగ్గ విధంగా మీ పిల్లల్ని పెంచండి. గురుభక్తి అంటే ఏమిటో చూపించండి. దేవాలయాలకు తీసుకువెళ్ళండి. మీ దగ్గరలో ఉన్నటువంటి దేవాలయ అభివృద్ధికి మీరు తోడ్పడండి. ఇలా చిన్న పరిహారాలు చేయటం ద్వారా ధనుస్సు రాశి జాతకులు విశేషమైనటువంటి అనుగ్రహాన్ని పొందగలుగుతారు జూన్ మాసంలో. ఓం రజతాచల శృంగాగ్రమధ్యస్థాయే నమో నమః. శ్రీ శుభంకరి దేవాలయము జీర్ణోద్ధరణ దేవాలయం. ఈ దేవాలయంలో గౌరీ సమేత శ్రీరుద్రస్వామి వారు ఉన్నారు. వెనకాల గౌరీ అమ్మవారు, ముందు స్ఫటికలింగం. ఈ గౌరీ అమ్మవారికి గత 5 సంవత్సరాల నుంచి కూడా దివ్యముగా దేవీ నవరాత్రులు, అనేక చండీ పారాయణలు, చండీ హోమాలు, నిత్యము కూడా చండీ పారాయణ కార్యక్రమం జరుగుతుంది. ఈ అమ్మవారికి ఈ యొక్క విశ్వావసు నామ సంవత్సరము దేవీ నవరాత్రులు ప్రథమమైనటువంటి రోజు, మొదటి రోజున స్వర్ణాలంకృత గౌరీ రూపంగా రజత చీరని అమ్మవారికి సమర్పణ చేయాలి భక్తుల సహకారంతో అని మేము అనుకున్నాం. దీనికి 6 కేజీల వెండి ఖర్చు అవుతుంది. అదే కాకుండా 2 మాసాల సమయం కూడా మనకి దానికి పడుతుంది. చాలామందికి ఈ విషయాన్ని మేము చెప్తున్నాము. తోచినంత వెండిని సహకారం అందిస్తున్నారు. 100 గ్రాములు, 150 గ్రాములు, 200 గ్రాములు, పావు కిలో, అర కిలో, కిలో, ఈ రకంగా సహకారం అందిస్తున్నారు. ప్రస్తుతము
1.5 కేజీన్నర నుంచి 2 కేజీల మధ్యలో వెండి సమకూరింది. ఇంకా 4 కేజీల వెండి అమ్మవారి చీరకి కావాలి. ఈ ఆషాఢ మాసం లోపు అమ్మవారి చీర కోసము మీకు తోచిన విధంగా వెండి సహకారం అందించండి. దానికి మీరు కింద ఉన్నటువంటి నెంబర్ని సంప్రదిస్తే ఎంత, ఏ గ్రాముకు ఎంత అనేటువంటి విషయాలను కూడా మీకు చెప్తారు. మీకు తోచిన విధంగా అమ్మవారికి నిరంతరము అలంకృతమై ఉండేటువంటి ఆ యొక్క వెండి చీరలో మీరు కూడా భాగస్వాములు కండి. మీరు కూడా అమ్మవారిలో ఒక అలంకృతమై ఉంటారు అని నేను భావిస్తూ ఈ అవకాశాన్ని మీకు కల్పిస్తున్నాను. జై శుభంకరి.